గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు, వాటిపై సమగ్ర విశ్లేషణ. ముందుగా వెలుగు. గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాలు సమర్పించేందుకు వస్తున్న భక్తులు ఆషాఢమాసం తొలి ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో మొక్కులు తీర్చుకున్నారు. యాక్చువల్గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఇది ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం 20 కోట్ల నిధులు కూడా విడుదల చేస్తుంది. ఎందుకంటే బోనాల పండుగని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా 2014లోనే డిక్లేర్ చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం బోనాల పండుగ కోసం నిధులు విడుదల చేస్తుంది. మొదటి ఆదివారం ఆషాఢ మాసంలో తొలి ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో వచ్చారనమాట. జగదాంబిక అమ్మవారి టెంపుల్కి వచ్చి మొక్కులు తెచ్చుకున్నారు. గిగ్ వర్కర్లకు ఆ సర్కార్ అండ, వాళ్ళ సంక్షేమానికి త్వరలో ప్రత్యేక చట్టం, కనీస వేతనం, ఆరోగ్య ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించేందుకు చర్యలు, పీఎఫ్, పెన్షన్, ఇతర ప్రయోజనాలపైనే దృష్టి, ముసాయిదా బిల్లు సిద్ధం, వచ్చే అసెంబ్లీ సెషన్లో ఆమోదం, 5 లక్షల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి. యాక్చువల్గా ఇది మంచి చట్టం అండి. ఎందుకంటే గిగ్ వర్కర్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాంతోపాటు డెలివరీ బాయ్స్, ఇవన్నీ చాలా ఇప్పుడు ఊర్లలో మీషో వీటిలోనే డెలివరీ బాయ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటారు. యాక్చువల్గా వాళ్ళు పార్ట్ టైం వర్కర్స్ అనమాట. ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేస్తారు, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే వీళ్ళకి పార్ట్ టైంగా చేస్తుంటారు అనమాట. ఇప్పుడు చదువుకునే విద్యార్థులు, ఇంటికాడ పేదరికం, దానివల్ల ఇలాంటి వర్క్ చేస్తూ ఉంటారు. బైక్ రైడ్స్, జొమాటో ఆర్డర్, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళ కోసం కనీస వేతనం, మినిమం కనీస వేతనం, ఆరోగ్యం, వాళ్ళందరికీ ఇవన్నీ చేకూర్చడం వల్ల చాలా మంచి చట్టం తీసుకొస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. భద్రాద్రి మహిళలు బేష్, లండన్కు మిల్లెట్ మ్యాజిక్ బిస్కెట్స్ తయారు చేస్తున్న ఆదివాసీ మహిళలు మన్ కీ బాత్లో ప్రశంసించిన మోడీ. గిరి శానిటరీ ప్యాడ్ పేరుతో నాప్కిన్ల తయారీ మహిళా సాధికారతకు నిదర్శనమన్న ప్రధాని మోడీ ప్రశంస. యాక్చువల్గా మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 2014 నుంచి మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారండి. నిన్న నిర్వహించిన మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మన భద్రాద్రి కొత్తగూడానికి చెందిన గిరిజన మహిళలు మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేసి లండన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి. దాని గురించి పొగిడారు. భద్రాద్రి మహిళలు బేష్ అని పొగిడారు. ఎందుకంటే మనం లండన్కు మిల్లెట్ బిస్కెట్స్ ఎగుమతి చేసే స్థాయికి మన మహిళలు ఎదిగారు. దాంతోపాటు నాప్కిన్స్, గిరి శానిటరీ ప్యాడ్స్ పేరుతో నాప్కిన్స్ కూడా, అంటే క్లాత్ ఇవి అనమాట, ప్లాస్టిక్ ఇవన్నీ కాకుండా క్లాత్ నాప్కిన్స్ తయారు చేస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే మహిళలకు ఇవి ఆర్థిక భద్రత కల్పిస్తుంది అని క్లియర్గా మోడీ గారు చెప్పారనమాట. టూరిజం హబ్బులుగా జలాశయాలు, సోమశిల అమరద్వీపం అభివృద్ధికి 68 కోట్ల కేటాయింపు, సాగర్ బుద్ధవనంలో 16 కోట్లు, నిజాం సాగర్ వద్ద 10 కోట్లతో అభివృద్ధి పనులు, ధ్యాన యోగా కేంద్రాలు, వెల్నెస్ రిట్రీట్ కాటేజ్లు, స్పా సెంటర్లు ఏర్పాటు, దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళిక. యాక్చువల్గా ఇప్పుడున్న ప్రపంచం మ్యాక్సిమం టూరిజం వైపే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మండే నుంచి ఫ్రైడే వరకు అందరూ కష్టపడతారు. తర్వాత సాటర్డే సండే రిలాక్సేషన్ కోసం ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళడం కామన్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్. సో టూరిజం అనేది చాలా పెద్ద మార్కెట్ అయిపోతుంది అనమాట. ఫ్యూచర్లో కూడా ఇది పెద్ద మార్కెట్ అవుతుంది. దానికోసమే ఈ సోమశిల అమరద్వీపురం వద్ద టూరిజం అనే హబ్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఇవన్నీ సాగర్ బుద్ధవనంలో 16 కోట్లు, నిజాం సాగర్ వద్ద 10 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రారంభంలో పెట్టుబడి, కానీ ఇది ఫ్యూచర్లో అమౌంట్ని తీసుకురాగలుగుతుంది. ఎందుకంటే అందరూ చెప్పాను కదండి, మండే నుంచి ఫ్రైడే వరకు అందరూ కష్టపడుతున్నారు. శనివారం ఆదివారం రిలాక్సేషన్ కోసం అందరూ ఫ్యామిలీతో గడపడం, లేకపోతే సింగిల్గా వెళ్ళడం, ఇలా జరుగుతుందన్నమాట. మెడికోలపై స్టైఫండ్ 15% పెంపు, ఈ ఏడాది జనవరి నుంచే వర్తింపు, 3 నెలల బకాయిలు 3.5 కోట్లు రిలీజ్, సౌత్ ఇండియాలోనే అత్యధిక స్టైఫండ్ చెల్లిస్తున్నాం మంత్రి దామోదర్, సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం జూనియర్ డాక్టర్లు. యాక్చువల్గా జూనియర్ డాక్టర్లు సమ్మెకి పిలుపునిచ్చారండి వాళ్ళ స్టైఫండ్ పెంచమని. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరగా స్పందించి వాళ్ళు సమ్మె స్టార్ట్ చేయడానికి ముందే వాళ్ళ స్టైఫండ్ 15% పెంచడంతో వాళ్ళు మెడికల్ సమ్మెను విరమించి డ్యూటీలో జాయిన్ అయ్యారు. దాంతోపాటు సౌత్ ఇండియాలోనే అత్యధిక స్టైఫండ్ ఇస్తున్న స్టేట్గా తెలంగాణ ఉందని మంత్రి దామోదర్ నరసింహన్ గారు చెప్తున్నారు క్లియర్గా. నిజామాబాద్లో జరిగిన రైతు సమ్మేళన సభలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా సభకు హాజరైన జనం. యాక్చువల్గా నిన్న నిజామాబాద్ ఇందూర్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయడానికి కేంద్ర హోంమంత్రి శాఖ వర్యులు అమిత్ షా గారు ఇందూరుకు వచ్చారండి. ఆ సభలో ప్రసంగిస్తూ ఈ విధంగా అన్నారు: నక్సలైట్లు సరెండర్ కావాలి, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళకు చర్చలు లేవు,
2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాం. అమిత్ షా. ఆపరేషన్ సింధూర్తో పాక్ నిద్రకు లేకుండా చేసినాం. కేసీఆర్ భారీ అవినీతిపై కాంగ్రెస్ సర్కారు చర్యలేవి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజల తలరాతలు మారలే. బీజేపీ పవర్లోకి వస్తేనే మార్పు కనిపిస్తుందని వ్యాఖ్య. నిజామాబాద్లో జాతీయ పసు బోర్డు ఆఫీస్ ప్రారంభోత్సవం. ఇక్కడ భారత్ ఎక్స్పోర్ట్ ఆర్గానిక్ ఆపరేటివ్ ఆఫీస్ బ్రాంచులుగా ఏర్పాటు చేస్తామని వెల్లడి. యాక్చువల్గా పసుపు బోర్డు దేశంలోనే 70% పసుపు ఓన్లీ నిజామాబాద్ డిస్టిక్లోనే పండుతుందండి. దాంతో అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల అక్కడే ప్యాకింగ్ అన్నీ మొత్తం అక్కడే కంప్లీట్ చేసి అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంతో పాటు దేశ విదేశాల్లో ఎక్స్పోర్ట్ చేయడానికి దాన్ని హబ్గా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు నక్సలైట్లు ఆయుధాలు పట్టుకున్న ఎవరితోనూ మేము చర్చలు పెట్టము, ఆయుధాలు విడిలేసి ప్రజాజీవనంలోకి ప్రజాస్రవంతిలోకి రండి, అప్పుడు చర్చలు ఉంటాయి అని చెప్తున్నారు. 2026 కల్లా ఇండియాలో ఇలాంటి నక్సలైట్లు ఉండొద్దు అని అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు. ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంటుంది, అసలు దేశంలో నక్సలైట్ అనే వాళ్ళు ఎవరూ లేకుండా చేస్తామని క్లియర్గా చెప్పారు. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ చేయడం వల్ల పాకిస్తాన్ నిద్ర లేకుండా చేస్తున్నామన్నది కూడా నిజం. ఉక్రెయిన్పై 477 డ్రోన్లు 60 మిస్సైళ్లతో రష్యా దాడి. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద దాడికి పాల్పడింది. ఒక్కరోజే 477 డ్రోన్లు 60 మిస్సైళ్లతో 6 ప్రాంతాలపై విరుచుకుపడింది. 3 ఏళ్ల క్రితం మొదలైనప్పటి నుంచి రష్యా ఇంత భారీ స్థాయిలో ఉక్రెయిన్పై దాడి చేయడం ఇదే మొదటిసారి. యాక్చువల్గా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద దాడి. 477 డ్రోన్లు 60 మిస్సైళ్లతో ఎట్ ఏ టైం ఒక్కటేసారి దాడి చేసింది. ఇంత పెద్ద దాడి రష్యా మొదటిసారి ఉక్రెయిన్పై చేసిందండి. దీంట్లో చాలా జన నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర భారతంలో కుండపోత. ఉత్తరాఖండ్, జార్ఖండ్, సిమ్లా, ఢిల్లీ, పంజాబ్లో భారీ వానలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఆదివారం కొండచర్యలు విరిగిపడి 2 చనిపోగా 7 గల్లంతయ్యారు. చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాక్చువల్గా ఉత్తర భారతదేశంలో ఈ టైంకి ఫుల్ వర్షాలు పడతాయండి. ఆ వర్షాలు మామూలుగా కాదు, కుండపోతగా పడుతుంది. దాంతో కొండ చర్యల కింద విరిగిపడి 2 చనిపోయారు, 7 గల్లంతయ్యారు. చార్ధామ్ యాత్ర జరుగుతుంది ఈ సమయానికి. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం జూన్ ఎండింగ్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఆ టైంలోనే ఈ టైంలో వర్షాలు పడడంతో ఈ యాత్రను ఆపివేశారు. చైనా అడ్డంకులకు ఇండియా గట్టి జవాబు. భారత్కు ఎగుమతి చేసే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఎరువుల సంబంధిత ప్రాజెక్టులపై చైనా రిస్ట్రిక్షన్లు పెట్టింది. దీంతో ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే 6 కీలకమైన కెమికల్స్పై ఇండియా యాంటీ డంపింగ్ సుంకాలు విధించింది. కౌంటర్ చేయడం అనేది తప్పలేదు అండి, ఎందుకంటే మనకు కావాల్సిన మెటీరియల్స్ మీద వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. వాళ్ళ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే దాని మీద మనం యాంటీ డంపింగ్ డ్యూటీ వేస్తాం, ఆటోమేటిక్గా సరిపోయింది అనమాట. డైరెక్ట్ సీడింగ్ వైపే వరి రైతులు. నాట్లు వేసే బదులు నేరుగా వరి సాగు. వెదజల్లే పద్ధతిలో 15% పైగా సాగవుతుందని అంచనా. తగ్గనున్నట్టు పెట్టుబడి ఖర్చు, నీటి ఎద్దడి తట్టుకోనున్న పైరు, చీడపీడలు తగ్గుతాయంటూ సైంటిస్టులు. యాక్చువల్గా ఇంతకుముందు వరి ఎలా చేశారంటే ఫస్ట్ మనం వరి అనేది పండించడం కోసం మస్ట్ నాట్లు వేసేవాళ్ళండి. ఆ నాట్లని అన్నిటిని తీసేసి డైరెక్ట్ వెదజల్లడం అనమాట. వెదజల్లడంతో ఆటోమేటిక్గా అవే పెరుగుతాయి. దాంతోపాటు చీడపీడలు తగ్గుతుంది, వ్యయం కూడా చాలా తక్కువ అవుతుందని చెప్తున్నారు. పూరిలో తొక్కిసలాట, 3 మృతి, 50 మందికి గాయాలు, 6 పరిస్థితి విషమం. జగన్నాథ రథయాత్రలో గుడించా టెంపుల్ వద్ద తోపులాట. తెల్లవారుజామున 4:20 సమయంలో ఘటన. రథాలపై ఉన్న దేవతామూర్తులను చూసేందుకు భక్తులు తోసుకోవడంతో ప్రమాదం. ఘటనపై సీఎం మాజీ సీరియస్. కలెక్టర్ ఎస్పీపై బదిలీ వేట. యాక్చువల్గా పూరి జగన్నాథ యాత్ర ఒరిస్సాలో జరుగుతుందండి, ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. దానికి దట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. కానీ ఈసారి ఏం జరిగిందంటే ఆ యాత్రలో తొక్కిసలాట జరిగి చనిపోయారండి కొంతమంది. దాంతో ఆ స్టేట్ సీఎం మాజీ గారు సీరియస్ అయ్యి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, ఎస్పీని సస్పెండ్ చేశారు. న్యాయ విద్య వైపే ఇంజనీర్ల చూపు. లాసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు 4వ వంతు బీటెక్ చేసిన వాళ్ళే. ఎంబీబీఎస్, ఎంబీఏ, ఫార్మసీ పూర్తి చేసిన వాళ్ళు లా వైపు మొగ్గు. సేవ కోసం కొందరు, కొత్త కెరీర్ కోసం ఇంకొందరు. యాక్చువల్గా ఇండియాలో లా అనేది చాలామందికి చాలా రకాలు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం కోర్టులలో వాదించాలంటే ఖచ్చితంగా ఎల్ఎల్బీ చేసి ఉండాలి. దాంతో చాలామంది కెరియర్గా దీన్ని ఎంచుకుంటున్నారు. కొంతమంది సేవ చేయడానికి, అంటే పేదవాళ్ళు వస్తారు, వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళు అంత మనీ పెట్టలేరు, లాయర్ల ఫీజు ఇవ్వలేరు, వాళ్ళకి సేవ చేయడం కోసం కొంతమంది ఎన్నుకుంటున్నారు. ఇందులో బీటెక్ చేసిన వాళ్ళే 1/4 మంది ఉన్నారు. అంటే 100 మంది ఎగ్జామ్ రాస్తే 25% మంది బీటెక్ చేసిన వాళ్ళే ఉన్నారన్నారండి ఈ వార్త సారాంశం. నమస్తే తెలంగాణ అండి. పూరి రథయాత్రలో తొక్కిసలాట, 3 మృతి. H1B ఉద్యోగాల్లో బ్యాంకింగ్, టెలికాం హవా. వచ్చే ఏప్రిల్ నుండి జనగణన ఇండ్ల నమోదు. 3D ప్రింటింగ్ కణాలతో డయాబెటిక్స్ చెక్. 8 గంటల ముందే రైల్వే రిజర్వేషన్ జాబితా. యాక్చువల్గా ఇవన్నీ లోపల పేజీలో ఉన్నాయండి. అక్షరాల లక్షల కోట్ల పంట. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో సాగు బంగారం.
2023-24 తెలంగాణ రైతులు పండించిన పంట విలువ 1.16 లక్షల కోట్ల రూపాయలు. 2014-15లో 45,000 కోట్లు మాత్రమే. 10 ఏళ్లలో 70,000 కోట్లు పెరిగిన దిగుబడి విలువ. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ 1గా రాష్ట్రం. తాజా నివేదికలో కేంద్ర అర్ధ గణాంక శాఖ వెల్లడి. యాక్చువల్గా ఇది నిజమండి. 2014-15లో మన దగ్గర ఉన్న సాగు శాతం చాలా తక్కువ, కానీ కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల్లో సాగు శాతం విపరీతంగా పెరిగింది. అది నిజం ఒప్పుకోవాలి. తెలంగాణ పసిడి పంటలకు నిలవుగా మారింది. రైతన్న పండించే పంటల విలువ అంతకంతకు పెరుగుతుంది. వరుసగా 2 ఏళ్ల పాటు రైతులు పండించిన పంట ఉత్పత్తుల విలువ 1,00,000 కోట్లు దాటింది. 2022-23లో 1.13 లక్షల కోట్ల విలువైన పంటలు పండించిన రైతులు 2023-24 ఏకంగా 1.16 లక్షల కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేశారు. సాక్షాత్తు కేంద్ర అర్ధ గణాంక శాఖ వెల్లడించిన వివరాలు ఇవి. 2011-12 నుంచి 2023-24 వరకు దేశంలో రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల సంపద సృష్టి సంబంధించి నివేదిక కేంద్రం విడుదల చేసిందండి. ఇదండి మొత్తం మ్యాప్. 2014-15లో 45.36 లక్షల కోట్లు ఉంటే 2023-24కి 116.04 లక్షల కోట్లకి మన పంటల విలువ పెరిగిందండి. అంటే తెలంగాణలో వ్యవసాయ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందింది గడిచిన 10 సంవత్సరాల నుంచి అని ఈ వార్త సారాంశం అండి. ఢిల్లీకి ఏటీఎంల తెలంగాణ, కాంగ్రెస్ది అవినీతి పాలన. అమిత్ షా ఆయుధాలు వీడి వస్తేనే మావోయిస్టులో చర్చలు. ఆపరేషన్ కగార్పై వెనక్కి పోం కేంద్ర హోంమంత్రి. నిజామాబాద్ సభలో ఎన్సీసీ క్యాండిడేట్ల నిరసన. 2026 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తాం. యాక్చువల్గా అమిత్ షా గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారండి. ఏంటంటే ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా ఉండేది తెలంగాణకి. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్కి తెలంగాణ ఏటీఎంగా మారిందని విమర్శిస్తున్నారు. దాంతోపాటు మావోయిస్టులపై ఎలాంటి చర్చలు ఉండవు, వాళ్ళంతటా వాళ్ళు ప్రజాజీవనంలో కలిసిపోవాల్సిందే, ఎలాంటి చర్చలు ఉండవు, ఆయుధాలు పట్టిన వాళ్ళతో చర్చలు ఉండవు, వాళ్ళు పోలీసులను చంపినప్పుడు ఇంత సానుభూతి ఎందుకు రాలేదు అని చెప్తున్నారండి. ఏటీఎం సర్కారుపై విచారణ ఏది? ఢిల్లీలో కాంగ్రెస్తో కుస్తీ, రాష్ట్రంలో రేవంత్తో దోస్తీ. అందుకే విచారణపై బీజేపీ ప్రభుత్వం వెనుకడుగు. తెలంగాణకు అడుగడుగున కేంద్రం అన్యాయం. పసుపు బోర్డుపై పైసా ఇవ్వకుండా రిబ్బన్ కటింగా. బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్న. ఇప్పుడు మీరే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ కాంగ్రెస్కి రేవంత్ ఏటీఎంలా మారింది అంటున్నారు. మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని అమిత్ షా గారిని మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు విమర్శిస్తున్నారండి. దాంతోపాటు పసుపు బోర్డు రిబ్బన్ కటింగ్ ఒకటే చేశారు, దీనికి ఎలాంటి నిధులు కేటాయించలేదని కూడా విమర్శిస్తున్నారు. దుష్ప్రచారంపై సహించాం, బురద చల్లితే చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ అసత్య ప్రచారాలకు కేసీఆర్ అభిమానులు తగిన జవాబిస్తారు. బీఆర్ఎస్ పై విషం చిమ్మేవారు ఎవరినైనా వదిలిపెట్టాం. జగదీశ్వర్ రెడ్డి తమ హామీల అమలుపై ప్రశ్నిస్తున్నారనే కాంగ్రెస్ డైవర్షన్. సిరికొండ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే కార్యకర్తలు ఊరుకోరు. వేముల డైలీ సీరియల్లా విచారణ, పథకం ప్రకారమే దుష్ప్రచారం. రేవంత్ ప్రత్యేకారేచ్ఛతో తెలంగాణకు తీవ్ర నష్టం. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకత్వంలో మీడియాపై విష ప్రచారం. శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు. యాక్చువల్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారిని మహా న్యూస్ ఏం చేసింది అంటే తన వ్యక్తిగతంగా విమర్శించింది. వ్యక్తిగతంగా విమర్శించడంతో బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేశారంటే ఆ మహా న్యూస్పై దాడికి పాల్పడ్డారు. యాక్చువల్గా దాడి చేయడం చాలా తప్పు, ఎందుకంటే వాళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కూడా తప్పే, కానీ దాడి చేయడం తప్పు. కేటీఆర్ గారు కరెక్ట్గా చెప్పారు, మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము, మా వ్యక్తిత్వ హనం చేయడం చాలా తప్పు, మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పారు. కానీ పార్టీ కార్యకర్తలు వాళ్ళ కేటీఆర్ గారితో ఉన్న కేటీఆర్ గారి మీద ఉన్న ప్రేమ వల్ల వాళ్ళు ఆ మహా న్యూస్పై దాడి చేశారు. ఆ దాడిలో గెల్లు శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. దాంతో ఆయనకు బెయిల్ కూడా కోర్టు మంజూరు చేసిందనమాట. యాక్చువల్గా వ్యక్తిత్వ హననం చేయడం తప్పు. అంటే ఇప్పుడు ఉన్న కేసులు కూడా ఈ ఫార్ములా 1 కేసు, కాళేశ్వరం కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇవి చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి, స్పీడ్ చేయండి, అసలు మీరు కావాలని ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. పెండింగ్ డిఏలు మళ్ళీ 5, ఇచ్చింది 2 డిఏలే. జూలై 1తో మరొకటి బాకీ. అంతులేని కథలా మారుతున్న కరువు భత్యం చెల్లింపులు. హామీల అమల్లో హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్. అసంతృప్తిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు. యాక్చువల్గా గవర్నమెంట్ ఉద్యోగులకి డిఏలు ఇవ్వాలండి. ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 2 డిఏలే. వాళ్ళకి ఇంకా 5 డిఏలు బాకీ ఉన్నాయి. ఆ 5 డిఏలు తొందరగా ఇవ్వండి అని చెప్తున్నారు. మెడికల్ స్టైఫండ్ 15% పెంపు. బుక్కులు లేవు, బట్టలు లేవు, ప్లేట్లు గ్లాసులు ఇవ్వలేదు, మెయింటెనెన్స్ ఛార్జీలు నిల్, పాఠాలు బోధించే సార్లే లేరు. ఇది గురుకులాల్లో పరిస్థితి. యాక్చువల్గా గురుకులాల్లో స్కూళ్ళు ప్రారంభమయ్యాయండి. ఇప్పటి వరకు వాళ్ళకు బుక్స్ ఇవ్వలేదు, బట్టలు ఇవ్వలేదు, ప్లేట్లు గ్లాసులు ఏవి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏవి సమకూర్చలేదు. దాంతోపాటు టీచర్లు కూడా లేరు అని గురుకులాల్లో ఈ వార్త సారాంశం అండి. రప్పా రిజిస్ట్రేషన్, అక్రమ లేఅవుట్లకు అధికారిక ముద్ర. బిగ్ బ్రదర్స్ కనుసన్నల్లో నిబంధనలకు తూట్లు.
గండిపేట రహస్యం పేరుతో వేశారండి. 200 ఎకరాల్లో హస్తగతం చేసుకోవడానికి భారీ స్కెచ్ చేశారంట రాజకీయ నేతలు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కోర్టులో ఉండగానే, వివాదం కోర్టులో ఉన్న 10 ఎకరాల నాలా మార్పిడి కోర్టులో ఉండగానే ఇది చేశారు అని దీనిపై విమర్శిస్తూ వార్త వేశారండి. దీని మీద ఎలిగేషన్ రాగానే తాజాగా నిషేధిత జాబితాలో చేర్చిన రిజిస్ట్రేషన్ల శాఖ. అసలు ఎవరు చేయమంటున్నారండి మిమ్మల్ని? చేయడం ఎందుకు, తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఎందుకు? అసలు అది కోర్టులో ఉన్నప్పుడు మీరు ఎందుకు తొందరపడుతున్నారు? చేయకుండా ఉంటే అయిపోయేది కదా. సింధూర్పై ఆంక్షలతో నష్టం, ప్రభుత్వ పెద్దల కారణంగానే ఆపరేషన్లో కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయాం. పాక్ సైనిక స్థావరాలు, గగనతల రక్షణ వ్యవస్థపై దాడి వద్దని ఆంక్షలు పెట్టారు. భారత్ నేవీ అధికారి వ్యాఖ్యలతో దుమారం, మోదీ సర్కార్పై విపక్షాల మండిపడ్డాయి. యాక్చువల్గా పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గామ్ దాడి, జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులను విచక్షణారహితంగా మతం అడిగి కాల్చి చంపడంతో భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని స్టార్ట్ చేసి కేవలం ఉగ్రదాడి శిబిరాల మీద మాత్రమే దాడి చేసింది. వాళ్ళ పాకిస్తాన్ రక్షణ దళం మీద కానీ, పాకిస్తాన్ యొక్క బేస్ల మీద కానీ దాడి చేయలేదు. అంటే వాళ్ళ సైనిక స్థావరాల మీద దాడి చేయలేదు అని వాళ్ళు క్లియర్గా మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది, వీళ్ళు చెప్తున్నారు. మనం కూడా కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పారు. యాక్చువల్గా యుద్ధం జరిగినప్పుడు ఇద్దరు కోల్పోవాల్సి వస్తుంది. యుద్ధంలో ఒక్కళ్ళే కోల్పోయి ఒక్కళ్ళే ఉండడానికి వీలుండదు. వనపర్తి జిల్లా అమర్చింత మండలం కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు దిగవంత సాయి చంద్ కాంస్య విగ్రహాన్ని బీఆర్ఎస్ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, అల్లం వెంకటేశ్వర రెడ్డి, కొంగిడి సుంత, వేదికపై భావోద్వేగానికి గురైన సాయి చంద్ సతీమణి రజని. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో పాటల రూపంలో తన గొంతును వినిపించి ఉద్యమాన్ని ఉర్రెత్తించిన వ్యక్తి సాయి చంద్. ఆయన మరణంతో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారండి వనపర్తి జిల్లాలో. అది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు. ఆయన భార్య సతీమణి రజనీ గారు భాగోద్వేగానికి గురయ్యారు. సొంత వాళ్ళనే ఓర్చుకోం, పైకి ప్రేమ లోపల అసూయ, పేరుకే నీమేలు కోరుకుంటున్నా అన్న డైలాగులు. ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే మాత్రం కడుపుమంట, బాగుపడుతున్నారంటే అంత కుళ్ళు ఎందుకు? యాక్చువల్గా ఇది నిజం అండి, ప్రస్తుత సమాజంలో ఉన్న నిజం ఇది. ఏంటంటే మనకు ఎదురుగా ఉంటారు, మనం గురించి వాళ్ళు ఏమంటారంటే మీరు బాగుపడాలి, మీరు చేయాలి, మీరు మంచిగా ఉండాలని చెప్తారు. మనం కొంచెం ఎదిగితే ఆటోమేటిక్గా వాళ్ళకే కడుపుమంట స్టార్ట్ అవుతుందండి. దాని గురించి అండి ఇది మొత్తం. పైకి ప్రేమ లోపల అసూయ అనమాట. 4వ ఎల్బీ స్టేడియంలో ఖర్గే సభ, ప్రతి గ్రామం నుంచి ముఖ్య నాయకులకు ఆహ్వానం, 15,000 మందితో హాజరయ్యే ఛాన్స్. అదే రోజు పీఏసీ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం. యాక్చువల్గా ఏమైందంటే తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహించబోతున్నారు. అన్ని గ్రామాల నుంచి ముఖ్యమైన అధికారులందరినీ, అంటే ముఖ్యమైన పార్టీ కార్యకర్తలందరినీ ఆ సభకు ఆహ్వానించారు. బీజేపీ బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ, మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు. ఇది చూసామని పూరి జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట, ముగ్గురు భక్తులు దుర్మరణం, 50 మందికి గాయాలు. ఒడిశా సీఎం మాజీ క్షమాపణలు, బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం, జిల్లా కలెక్టర్ ఎస్పీపై బదిలీ వేటు. యాక్చువల్గా పూరి జగన్నాథ రథయాత్రలో ఒత్తిడి వలన జనాలు చాలామంది ఉండడం వలన తొక్కిసలాట జరిగిందండి. దాంతో 3 చనిపోయారు. ఆ స్టేట్ సీఎం అయిన మాజీ గారు క్లియర్గా చెప్పారు, చనిపోయిన వాళ్ళకి 25 లక్షల పరిహారంతో పాటు వైద్యం వాళ్ళే ఫ్రీగా అందిస్తానని చెప్పారనమాట. ఆ సమయంలో ఆ కలెక్టర్ని, ఎస్పీని బదిలీపై వేరే ప్లేస్కి పంపించారండి. యుఎస్లో భారతీయ యువతి మిస్సింగ్, పెళ్లి కోసం అమెరికాకు వచ్చిన సిమ్రాన్. యాక్చువల్గా పెళ్లి కోసం అమెరికాకి వెళ్ళిందండి, అక్కడ మిస్ అయిందంట. భారత్పై నోరు పారేసుకున్న పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మరోసారి విద్వేషం వెలగక్కుతూ వ్యాఖ్యలు, శాంతిని ఇండియా చెడగొడుతుందంటూ కామెంట్. యాక్చువల్గా వీళ్ళు చేసే కామెంట్స్ ప్రపంచంలో ఎవరూ పట్టించుకోరండి, వాళ్ళే ఫిక్స్ అయిపోతుంటారు అనమాట. భారతదేశం శాంతిని చెడగొడుతుందని. మొత్తం శాంతిని చెడగొట్టేదే వాళ్ళు. ప్రశాంతంగా ఉన్న దాన్ని చెడగొట్టి విధ్వంసం సృష్టించి వాళ్ళ దేశంలో ఏదో గొప్ప వాళ్ళని చెప్పుకోవడం కోసం మన భారత్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కమలా దళపతిపై నేడు స్పష్టత, రాజకీయ వర్గాలు బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ, ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చిన అధిష్టానం. నేడు రాష్ట్రానికి ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ కీలక నేతలతో సమావేశం, స్టేట్ చీఫ్ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల, ఈరోజే నామినేషన్ ఉపసంహరణ, జాతీయ కౌన్సిల్కు నామినేషన్లు. చెప్పాను కదండి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్నిక కోసం ఆ పార్టీ ఈరోజు నోటిఫికేషన్ వేసింది. ఈరోజే ఉపసంహరణ, మ్యాక్సిమం అయితే ఫైనల్ అయ్యే ఛాన్సెస్ ఈరోజే ఉంటాయి. కాకపోతే రేపు అనౌన్స్ చేస్తారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ని. దానికి సంబంధించిన అంశం అండి. కాంగ్రెస్ హైకమాండ్కు తెలంగాణ ఏటీఎం, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏటీఎంగా ఉండేది. ధరణి, కాళేశ్వరం, టీఎస్ఎస్పీ, సింగరేణి వంటి అంశాల్లో కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చాక వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? తెలంగాణలో ఇంకా కొనసాగుతున్న అవినీతి. రాష్ట్రంలో కొత్తగా ఏ మార్పు జరగలేదు. నిజామాబాద్ సభలో అమిత్ షా, జాతీయ పసుపు కార్యాలయం ప్రారంభం. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది. కాళేశ్వరం,
ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ చేసింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించి 2023లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని అమిత్ షా గారు విమర్శిస్తున్నారు. దాంతోపాటు తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందని విమర్శించారండి. మావోయిస్టులతో మాటలు ఉండవు, ఆయుధాలు పట్టిన వారితో చర్చలు లేవు, ఇది మోడీ ప్రభుత్వ విధానం, అందరూ లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలి, లేదంటే వచ్చే మార్చి నెల నాటికి ఎవరూ మిగలరు. రేవంత్ జీ తెలంగాణ నక్సలైట్ల అడ్డా కాకుండా చూసుకోండి అమిత్ షా. యాక్చువల్గా చెప్పాను కదండి, ఆ మావోయిస్టులతో ఎలాంటి చర్చలు ఉండవు, ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. భారతదేశంలో 2026 మార్చి నాటికి ఎలాంటి మావోయిస్టు ఉండడానికి వీల్లేదు. ఆయుధాలు పట్టిన వాళ్ళతో మేము చర్చలు చేయము, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తున్నారండి. తెలంగాణను మావోయిస్టులకు అడ్డాగా మార్చొద్దు అని రేవంత్ గారికి సలహా ఇస్తున్నారు. ఏపీలో విలీనమైన 4 గ్రామాలను తెలంగాణలో కలపండి, కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల వినతి. యాక్చువల్గా 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణకు సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 మండలాలను ఏపీలో కలిపారు. ఆ పోలవరం ముంపు కోసం ఆ గ్రామాలని ఆ మండలాలను తిరిగి మళ్ళీ తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మల గారు కేంద్ర మంత్రి అమిత్ షాకి వినతి పత్రం సమర్పించారండి. పూర్ణచందర్పై ఫోక్సో కేసు మరి సెక్షన్లో సైతం నమోదు. స్వేచ్ఛ కూతురు వాంగ్మూలం ఆధారంగా 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి చెంచల్గూడ జైలుకు తరలింపు. యాక్చువల్గా స్వేచ్ఛ అనే న్యూస్ యాంకర్ చనిపోయిందండి, ఆమె ఆత్మహత్య చేసుకుని. దానికి కారణం పూర్ణచంద్రరావే అని ఆయన అరెస్ట్ చేశారు. ఆమె కూతురు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్లో టచ్ చేశారు అని చెప్పడంతో ఆయన మీద ఫోక్సో చట్టం మీద కేసు రిజిస్టర్ చేశారు. దాంతో ఆయన 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. నా తల్లి చనిపోవడానికి కారణం ఈయనే అని స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. జూడాల స్టైఫండ్ పెంపు ఒకేసారి 15% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు గౌరవ వేతనం హైక్, ప్రతి నెల 10వ తేదీన చెల్లించేలా మంత్రి దామోదర్ ఆదేశాలు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని సర్కారు నిర్ణయం. యాక్చువల్గా చెప్పాను కదండి, ఈ రోజు నుంచి జూడాలు సమ్మెలు చేయాలి. కానీ వాళ్ళతో నిన్న మంత్రి దామోదర్ నరసింహ గారు మాట్లాడి సమ్మె విరమింపజేసి వాళ్ళకు 15% స్టైఫండ్ పెంచారు. దాంతో వాళ్ళు సమ్మె విరమించి ఈ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అయిపోతున్నారు. ఉద్యోగ కాలం ఏడాది పొడిగింపు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇతర సిబ్బందికి సైతం వర్తింపజేస్తూ ఆర్థిక శాఖ జీవో. యాక్చువల్గా ఇప్పటికీ టెంపరీగా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇంకొక సంవత్సరం పెంచుతూ ఆర్థిక శాఖ జీవో చేసిందండి. నాటి మౌనం నేడు శాపం, సంకటంలో సీనియర్ అధికారులు. గత ప్రభుత్వ హయాంలో ప్రమోషన్లు, హోదా కోసం కొందరి అత్యుత్సాహం, అనధికార నిర్ణయాలతో ఉన్నధికారుల సమర్థన, ప్రజాప్రతినిధుల మెప్పు కోసం నాడు సైలెంట్. ఇప్పుడు తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్న గత పాలకులు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసులో ఇప్పటికే పలువురు ఆఫీసర్లపై కేసులు. సిట్, ఏసీబీ కమిషన్ ఎదుట విచారణకు హాజరు. యాక్చువల్గా ఇదేంటి అంటే, ప్రభుత్వ అధికారులు కేవలం ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాత్రమే పనిచేయాలి. ఇప్పుడున్న పాలకులు 5 సంవత్సరాల తర్వాత ఉంటారు, ఉండరండి. ఇప్పుడున్న పాలకుల్ని నమ్ముకొని చేస్తే, ఇప్పుడు చూసారు కదా, మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తారు. ఇప్పుడు ఎవరు అనుభవించాలి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ కొంతమంది డిఎస్పీ స్థాయి అధికారులు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎవరు కారణం? చాలామంది ఇప్పుడు అరవింద్ ఐఏఎస్ గారు వాళ్ళు ఏం చేశారు, ఈ ఫార్ములా E1 రేస్ కేసులో 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. దాని మీద సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఎందుకు? మనం పనిచేయాల్సింది కేవలం ప్రజల కోసమే, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మాత్రమే మీరు పనిచేయాలి. అంతేగాని పాలకులకు కొమ్ము కాస్తే ఇలానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకేముంది, వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు, మాకు సంబంధం లేదు, ఇలాంటి విషయాల్లో మాకేం సంబంధం ఉందని అంటారు. ఇప్పుడు ఎవరు ఎదుర్కోవాలి? మీరు ఎదుర్కోవాలి. కాబట్టి పాలకుల్ని పట్టించుకోకండి. మీరు చేయాల్సిన పని కేవలం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పనిచేసుకుంటూ పోవడమే, అంతే తప్ప ఎవరి మెప్పు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చేయాల్సింది ఓన్లీ ప్రజలకు మాత్రమే సేవ చేయాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. అమ్మను తోసి చంపింది నాన్నే, ఆసుపత్రిలో మృతురాలి పెద్ద కూతురు వాంగ్మూలం. మెదక్ కోర్టు భవనం నుంచి దూకిన ఫ్యామిలీ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి. యాక్చువల్గా నిన్న ఒక ఫ్యామిలీ మెదక్ కోర్టు నుంచి కిందకు దూకి చనిపోయారండి. తన తండ్రి తల్లిని తోసేశారు అని తన పెద్ద కూతురు వాంగ్మూలం ఇచ్చింది. యాక్చువల్గా 4 దూకారు, తల్లి స్పాట్లో మరణించింది. తండ్రి, 2 బిడ్డలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పెద్ద కూతురు కోలుకొని తన తండ్రి తల్లిని తోసేశారని వాంగ్మూలం ఇచ్చిందండి. సెక్రటేరియట్లో సెటిల్మెంట్లు, పంచాయతీరాజ్ అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ దందా, ప్రమోషన్ల కోసం భారీగా డబ్బులు డిమాండ్, ఫైళ్ల ముందు కదలాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే, సాయంత్రం 5 తర్వాతే సచివాలయంలోనే వ్యవహారాలు. రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలండి, ఇలా జరిగితే నెక్స్ట్ గవర్నమెంట్ మీది రాదు. మీరు ఏమంటున్నారు, ఇంకా 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది అంటున్నారు. కానీ ఎలాంటి ఫైల్ ముందుకు కదలట్లేదు అంటే దాని అర్థం ఏంది? మీ గవర్నమెంట్ చక్కగా పనిచేయట్లేదండి. చూసుకోండి కొంచెం. ఫుట్బాల్ ఆడేస్తున్న రోబోలు, చైనాలో ఏఐ ఆధారిత మరమనుషులతో ప్రత్యేక మ్యాచ్. యాక్చువల్గా ప్రపంచం ఏఐలో చాలా ముందడుగు వెళ్ళిపోతుంది.
ఇప్పుడు రోబోలు తయారు చేసి అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. రేపు చాలామంది ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు కూడా అంటున్నారు ఏమని, వల్ల మా ఉద్యోగాలు కోల్పోయాము అని. కానీ వాటిని మనకు ఉపయోగకరంగా ఉపయోగించుకోవాలి అని, అప్పుడు మనకి ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని చాలామంది ఐటీ నిపుణులు అంటున్నారు. కాంతిని గడ్డకట్టించారు. ఘనపదార్థంలో కనబడుతుంది ద్రవ లక్షణాలుండే సూపర్ సాలిడ్లా మార్చిన ఇటలీ శాస్త్రవేత్తలు. క్వాంటమ్ కంప్యూటర్స్, ఆప్టికల్ ప్రొఫెసర్ల అభివృద్ధికి వేగవంతమైన సమాచార వ్యవస్థలో కీలకం. యాక్చువల్గా మనం డేటా మొత్తం ఇట్లా పోటాల రూపంలో, కాంతి రూపంలో వెళ్తుందండి. దీన్ని గడ్డ కట్టించి లోపల ద్రవ పదార్థంలో ఉంటుంది, బయట మాత్రం గట్టిగా ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే సమాచారాన్ని ఎలా తస్కరించడానికి వీలుండదు. దాంతో మన సమాచారం చాలా సేఫ్గా జర్నీ అవుతుంది. అంటే మనం మాట్లాడే ఫోన్ కాల్స్ కానీ, మనం యూస్ చేసే డేటా కానీ ఏదైనా చాలా సేఫ్గా వెళ్తుంది. ఇది ఒక సమాచార రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది. ఫ్యూచర్లో చాలా గొప్ప సంస్కరణగా మారిపోతుందని చెప్తున్నారండి. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికే నడిచొచ్చింది. అమెరికాలో ఫ్యాక్టరీ నుంచి నేరుగా యజమాని ఇంటికి సెల్ఫ్ డ్రైవింగ్తో వెళ్ళిన టెస్లా కారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడుస్తుందండి. ఇదే ఒక ఉదాహరణ. ఇప్పుడు డ్రైవర్ లేకుండా డైరెక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ఫ్రమ్ అండ్ డెస్టినేషన్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని అందులో టైప్ చేస్తే ఆటోమేటిక్గా కారే అన్నీ తీసుకుని వెళ్తుంది. ఇది అమెరికాలో టెస్లా ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఆల్రెడీ డైరెక్ట్ డెలివరీ ఇచ్చారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే డైరెక్ట్ ఇంటికి వచ్చేసింది, ఎలాంటి డ్రైవర్ లేకుండా. గురుకులాల గోడు, జనవరి నుంచి నిలిచిపోయిన బిల్లులు, పలుచోట్ల గుడ్లు, చికెన్, అరటి పండ్లు సరఫరా బంద్, రేపటి నుంచి పూర్తిగా ఆపేస్తాం కాంట్రాక్టర్ల హెచ్చరిక. పలుచోట్ల 2-3 ఏళ్లుగా విద్యార్థులకు అందని టైలు, బూట్లు, బెల్టులు, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు. కేంద్రీకృత సేకరణలో జాప్యం, దయనీయ స్థితి. యాక్చువల్గా గురుకులాల్లో చాలా దయనీయమైన స్థితి ఉందండి. వాళ్ళకు కాంట్రాక్టర్లకు కూడా డబ్బు లేకపోతే వాళ్ళు కూడా పెట్టలేరు కదండి. మా అంటే 2-3 నెలల నుంచి జనవరి నుంచి నిలిచిపోయాయంటండి. 2-3 ఏళ్ళుగా ఇంతవరకు టైల్ అందలేదంట, బూట్లు అందలేదంట, షూస్ అందలేదంట. పలు చోట్ల వాళ్ళు ఆడికి గురుకులాల్లో జాయిన్ అయ్యేదే పేద మధ్యతరగతి విద్యార్థులు. వాళ్ళకి పౌష్టికమైన ఆహారం అందించకపోతే వాళ్ళు ఎలా చదువుతారు, వాళ్ళు ఎలా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు చదువు మీద? వాళ్ళకి పౌష్టికాహారం అందిస్తేనే కదా వాళ్ళు చేయగలిగేది. వాళ్ళు ఏం చేసినా అక్కడ జాయిన్ అయ్యేదే పేద మధ్యతరగతి కుటుంబాలు. అలాంటి వారికి కూడా మీరు ఫుడ్ అందించలేకపోతే ఎలా? దీనిపై తక్షణమే స్పందించాలి గవర్నమెంట్. మరో 2 మీడియా సంస్థలు పని పడతాం, మేము దాడులు చేస్తే వేరేలా ఉంటుంది, మా చేతిలో ఆయుధాలు ఉన్నాయి, ఏ పోలీసులు మమ్మల్ని ఆపలేరు. మీడియా ముసుగులో స్లాటర్ హౌస్లు నడుపుతున్నారు, మీరు ఎక్కడ బతుకుతున్నారో, ఎవరిని తింటున్నారో గుర్తుంచుకోండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేయాలన్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కార్యకర్త గిరి. రాళ్ళు పంపిస్తానన్న ఎక్స్లో పోస్టులు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యక్తిత్వ హననం జరుగుతుందండి. ఇది చాలా తప్పు. ఆ వ్యక్తి మీద కేసులు ఉంటే కోర్టు చూసుకుంటుంది. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అతను శిక్ష అనుభవిస్తాడు. అంతేగాని మీరు వ్యక్తిత్వ హననం చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాపింగ్లో కానీ, ఇవి ఫార్ములా 1 రేస్లో కానీ, కాళేశ్వరంలో కానీ ఎవ్వరు అవినీతి చేసినా చట్టం వదిలిపెట్టదు. కాకపోతే కొంచెం టైం పట్టవచ్చు, అంతేగాని వ్యక్తిత్వ హననం చేయాల్సిన అవసరం లేదు. నిన్న చూశారు కదండి మహా న్యూస్. ఇలా జరగడం వల్లనే అది వాళ్ళు కార్యకర్తలు రెచ్చిపోయారు. దాంతో ఆపడానికి పోలీసులకు ఇబ్బంది అయింది. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా బెదిరించడం కూడా తప్పండి. ఎందుకంటే సరే వాళ్ళు చేసింది తప్పే, కానీ మీరు కోర్టు ద్వారా చేయండి. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు చాలా చెప్పారు, మేము లీగల్ ప్రొసీడింగ్స్ చేస్తున్నాము, మా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ప్రతి ఒక్కరి మీద లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి అని చెప్పారు. ఇది కోర్టు ద్వారా పరిష్కరించుకోండి. ఇది చాలా మంచి పద్ధతి. గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టా, నాకు 500 ఎకరాల భూమి ఉంది, ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీ పడ్డా. కాంగ్రెస్ నేత కొండా మురళి వ్యాఖ్యలు. యాక్చువల్గా మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం మనకి కొంత ఒక మామూలుగా తరి భూమి అయితే కొంత ఉండాలి, మామూలు భూమి అయితే కొంత ఉండాలండి. ఈయనకు 500 ఎకరాలు ఉందని ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? యాక్చువల్గా దీని గురించి ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. ఇలా 500 ఎకరాల భూమి ఉండడం అనేది సాధ్యం కాదు మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం. 2 పంటలు పండే భూమి 18 నుంచి 24 ఎకరాలు ఉండాలి, ఒక పంట పండే భూమి 324 ఎకరాలు ఇట్లా ఉండాలి. ఒకవేళ తోటలో అయితే ఉండొచ్చు. ఆయన ఏది క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా చాలా తప్పు కదండి. శవాల మృతికి కారణం ఇదే. కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్స, ఖాళీ కడుపుతో ఔషధాలు, ఇంజెక్షన్లు, వికటించి గుండెపోటు అంటూ వాడతారు. యాక్చువల్గా అందం కోసం వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ వాడడం వల్ల ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయిందని చెప్తున్నారండి. కేవలం అందంగా కనబడడం కోసం మాత్రమే. యాపుల్లో ఇచ్చే ఫోన్ నెంబర్లకు సర్కారీ ధృవీకరణ తప్పనిసరి, అందుకోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్. టెలికమ్యూనికేషన్ విభాగం ప్రతిపాదన. ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం, సుప్రీం తీర్పుకు విఘాతమన్న ఆందోళన. యాక్చువల్గా
మనం ఏదైనా యాప్లో ఇప్పుడు ఫోన్పే లాంటి యాప్లో మనం నెంబర్ ఇస్తాం, మన బ్యాంకింగ్ నెంబర్. ఆ నెంబర్కి ఇప్పటి నుంచి ప్రత్యేకంగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తారండి. అది మనమే చూసుకోవాలి అంట. ఇది మందా కాదా అని చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇస్తా ఉంటుంది. కానీ ఇది వ్యక్తిగత గోప్యత హక్కు. ఇప్పుడు నేనున్నాను, నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నా డీటెయిల్స్ ఇస్తే ఈ ఫోన్ నెంబర్ వాడే వ్యక్తి పలానా వ్యక్తి అని తెలిసిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నా గోప్యతకు విఘాతం కలుగుతుంది. మన ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి డీటెయిల్స్ తెలవకపోతే మన సమాచారం సేఫ్గా ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు. 8 గంటల ముందే రైల్వే రిజర్వేషన్ చార్ట్. ప్రస్తుతం ఉన్న 4 గంటల వ్యవధికి పెంపు. వెయిటింగ్ లిస్టుపై స్పష్టత ఇచ్చేందుకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లకు ఛాన్స్. రేపటి నుంచి అమలుకి. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే రైల్వే రిజర్వేషన్ 4 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ చేస్తారు. చార్ట్ ప్రిపేర్ చేయడం వల్ల మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా క్లారిటీ ఉండదు. అదే ఇప్పుడు 8 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ చేస్తే మనకు సీట్ కన్ఫర్మ్ అయితే పోతాం. సీట్ కన్ఫర్మ్ కాకపోతే ఏం చేస్తాం, వేరే ప్రత్యామ్నాయంగా అర్జెంటుగా వెళ్ళే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారు. అర్జెంట్ లేని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే కోసం ట్రై చేస్తారు. ఇది చాలా మంచి పరిణామం అన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు ఆదేశించరేం. కాంగ్రెస్ పెద్దలు ఏటీఎంగా రేవంత్ సర్కార్ అని మీరే అంటారు కదా. సిబిఐ ఈడీ విచారణతో చేయించడానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అమిత్ షా ఎందుకు స్పందించారు కేటీఆర్? యాక్చువల్గా నిన్న ఇందూరు సభలో అమిత్ షా గారు మాట్లాడారండి. ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలో మారింది అంటే కేటీఆర్ గారు విమర్శించారు. మీ చేతిలోనే ఈడీ సిబిఐ ఉంది కదా, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరు, రేవంత్ సర్కార్పై ఎందుకు కేసులు పెట్టడం లేదు అని విమర్శిస్తున్నారండి. నిండుతున్న రిజర్వాయర్లు. పూర్తి సామర్థ్యానికి చేరువలో జూరాల 1.50 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో. శ్రీశైలానికి 1.3 లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో. యాక్చువల్గా పైన కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలు పడడం వల్ల అక్కడ ఉన్న డ్యాములు ఎత్తివేశారు. నీటిని కిందికి వదల్చడంతో జూరాల డ్యామ్ నిండిందండి. జూరాల నుంచి శ్రీశైలంకి వస్తుంది, శ్రీశైలం నుంచి సాగర్కి వస్తాయి అనమాట. ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని జలాశయాలు నిండుతున్నాయని చెప్తున్నానండి. ఈరోజు వార్తల నుంచి ముఖ్యాంశాలు ఇవ్వండి. మళ్ళీ రేపు కలుద్దాం.